హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధికా శ్రీ. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే ఇది మంచిగా యూజ్ అవుతుంది. కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి థంబ్నెయిల్స్ ఎలా చేసుకోవాలి, డిస్క్రిప్షన్స్ ఎలా రాయాలి, హ్యాష్ ట్యాగ్స్ ఎలా పెట్టాలి, అసలు ఏ వీడియో ట్రెండింగ్ అవుతుంది అని చెప్పి పెద్ద కన్ఫ్యూషన్ అయితే ఉంటుంది. సేమ్ నాకు కూడా అంతే. కానీ ఇలాంటిది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, పాత యూట్యూబర్స్కి అయితే తెలిసే ఉంటుంది ఎలా ఎడిట్ చేసుకోవాలని. వాళ్ళకంటూ కొన్ని ఎడిట్ యాప్స్ ఉంటాయి కదా. మనకి ఎలా చేయాలి అని చెప్పేసి చాట్ జీపీటీని అయితే యూజ్ చేసుకోండి. చాలా బెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంది. చాట్ జీపీటీని ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేది నేనైతే వీడియోలో క్లియర్గా చూపెడతాను. యూట్యూబ్ కోసం అయితే మాత్రం మనం ట్రెండింగ్ టాపిక్ ఏది ఉంది, మీరు చాట్ జీపీటీని ఫస్ట్ ప్లే స్టోర్లో కానీ వెబ్సైట్ ద్వారా కానీ ఇన్స్టాల్ చేసుకొని సిస్టంలో కానీ మొబైల్ త్రో కానీ యూజ్ చేసుకోవచ్చు. మీరు సేమ్ గూగుల్లో ఎలా మన సెర్చ్ బార్ ఓపెన్ చేసి టైప్ చేస్తాము, చాట్ జీపీటీలో కూడా అంతే. మీరు తెలుగులో టైప్ చేయొచ్చు అండ్ ఇంగ్లీష్లో టైప్ చేయొచ్చు. ఒకవేళ చాట్ జీపీటీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్లో ఉండి మనకి అర్థం కాకపోతే మనం తెలుగులో కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంతేకాదు, మన పిక్చర్ ఇచ్చి సపోజ్ ఒక వీడియో చేశాను అనుకోండి. నేను ఆల్రెడీ మన ఛానల్లో స్కూల్స్ గురించి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా, వరంగల్లో టాప్ 5 స్కూల్స్లో ఏముంది అని. మీరు కూడా ఒకవేళ వరంగల్ వాళ్ళు కాకుండా హైదరాబాద్ అట్లయితే టాప్ 5 స్కూల్స్ ఏమున్నాయని చాట్ జీపీటీని అడగొచ్చు. దాని గురించి ట్రెండింగ్ టాపిక్ చేయొచ్చు. అంతేకాదు, దానికి హ్యాష్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి, థంబ్నెయిల్స్ ఎలా ఇవ్వాలి, థంబ్నెయిల్స్కి మన పిక్ ఇచ్చి దానికి ఇట్లా నాకు ఇలా ఉండాలి, ఈ రకంగా థంబ్నెయిల్ ఉండాలి, మనకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో క్లియర్గా అయితే చాట్ జీపీటీలో టైప్ చేసి దానికి ఇచ్చామనుకోండి, మనకి విత్ ఇన్ 1 or 2 minutesలో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తుంది. గూగుల్ కంటే కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు చాట్ జీపీటీ ఇస్తుంది. బట్ 100% అయితే ఒక్కొక్కసారి ఇవ్వకపోవచ్చు. 80% అయితే కంపల్సరీ కరెక్ట్గా ఉంటుంది. కొన్ని చేంజెస్ చేసుకొని, కొంచెం మాడిఫికేషన్ చేసుకొని, కుకింగ్ ఛానల్ అయితే ఫొటోస్ ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఫోటోషాప్ అందరికీ రాదు కదా. అంటే మనం ఫొటోస్ ఎలా, నార్మల్ ఫోటో ఇచ్చి కూడా దీన్ని ఇలా మాడిఫికేషన్ చేసి ఇవ్వండి, నేను ఇలా అప్లోడ్ చేసుకుంటాను, దీనికి కరెక్ట్గా చెప్పాలి. దానికి మనం దీన్ని థంబ్నెయిల్కి యూజ్ చేస్తున్నామా, లేదంటే ఏదైనా పాస్పోర్ట్ సైజ్ యూజ్ చేస్తున్నామా అనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ చాట్ జీపీటీలో మనం ఇస్తేనే దానికి మనకి కరెక్ట్గా అర్థం చేసుకొని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్. ఇంకా చాట్ జీపీటీ ఏఐని మన బిజినెస్కి ఎలా యూజ్ చేసుకోవాలి అనే దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు నేను చాట్ జీపీటీ యూజ్ చేసే క్లిప్పింగ్స్ కూడా మన వీడియోలో అయితే క్లియర్గా మీకు సెండ్ చేస్తాను. ఒక్కసారి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి ఆ వీడియోస్ని క్లియర్గా చూడండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను చాట్ జీపీటీలో ఎలా అయితే థంబ్నెయిల్ చేస్తా అనేది వీడియో చూపిస్తున్నా, ఒకసారి చూడండి. ఇప్పుడైతే చాట్ జీపీటీ ఓపెన్ చేయండి ఫస్ట్ యాప్ని. నా దగ్గర మొబైల్ ఎక్స్ట్రా లేదు కాబట్టి నేను సిస్టంలో పెట్టి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా దానికి క్లియర్ ఇన్ఫర్మేషన్స్ మనం ఇస్తేనే మనకి కరెక్ట్ థంబ్నెయిల్ అనేది ఇస్తుంది. మీకు కావాలంటే తెలుగులో కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు 1 by 1 స్టెప్ వైజ్గా చూపిస్తాను, ఒకసారి చూసేయండి. సో నా ఫోటో అయితే ఒకటి ఇచ్చిన చూడండి, ఇప్పుడు మనకి ప్రిపేర్ అవుతుంది అన్నమాట. ప్రాసెసింగ్ ఇమేజ్. ఈ 80% వస్తుందని చెప్పాను కదా. మొత్తం డ్రెస్ అంతా నాదే, బట్ ఫేస్ మాత్రం వేరే వాళ్ళది వచ్చింది కదా. దీన్ని మార్చుకోవచ్చు, దీని బ్యాక్గ్రౌండ్ కూడా మార్చుకోవచ్చు. ఒక 80% మాత్రమే, ఓన్లీ ఫేసెస్ అప్పుడు మాత్రమే ఈ ప్రాబ్లం వస్తుంది. మిగతా అన్ని మాత్రం 100% వస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఎలా మారవాలనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. చేంజ్ బ్యాక్గ్రౌండ్. చూసారు కదా, ఇప్పుడు మనకి రియల్గా కేవీ స్కూల్ ఎలా ఉంటుందో దాని బ్యాక్గ్రౌండ్ అనేది ఇలా వచ్చింది. ఇక్కడ మన ఫోటో డైరెక్ట్గా తీసుకొచ్చి పెట్టొచ్చు. మనం క్యాన్వాలో ఫొటోస్ పెట్టడం మీకు తెలిసే ఉంటుంది కదా. సో అది యూజ్ చేసుకున్నాను అనుకోండి, థంబ్నెయిల్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు హ్యాష్ ట్యాగ్స్ ఎలా ఇవ్వాలో చూపిస్తాను. ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ కదా, మనం యూజ్ చేసే టాపిక్ గివ్ మీ కేవీ స్కూల్కి బెస్ట్ హ్యాష్ ట్యాగ్స్. సో నేను ఇలా టైప్ చేస్తే మనకి చాట్ జీపీటీ ఎలా ఇస్తుందో చూడండి. ఇప్పుడు క్వశ్చన్ అడిగాను, గివ్ మీ హ్యాష్ ట్యాగ్స్ టు ఇట్ అని. మనకి క్లియర్గా హియర్
మనకి హ్యాష్ ట్యాగ్స్ ఏమేమి ఇవ్వాలనేది చూసారు కదా. మెల్లగా మెల్లగా సో ఇలా పైకి చూసారా, ఇవన్నీ హ్యాష్ ట్యాగ్స్ మనకు నచ్చినాయి, మనం మన వీడియోకి సెట్ అయ్యేటి మనం చూస్ చేసుకొని పెట్టుకోవడమే అంతే. ఇంకొకటి నేను డిస్క్రిప్షన్ ఎలా రాయాలనేది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ChatGPTలో సేమ్ మన ఇక్కడ సెర్చ్లో లాగానే ఇక్కడ టైప్ చేయాలి, వెల్కమ్ టు కేవీ స్కూల్ వెట్ ఎడిషన్. సో డిస్క్రిప్షన్ చూసుకొని మీకు సెట్ అయితే ఇది రాసేయండి, లేదంటే షార్ట్ కట్ అని చెప్పి ఇప్పుడు ఇంత లెంత్ ఉంది కదా, సో దీన్ని షార్ట్ కట్ చేద్దాము. సో మీకు షార్ట్ కట్ చూసారు కదా, ఇట్లా క్లియర్గా అయితే ఏ వీడియోకైనా కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ మనకి ఇందులో వస్తుంది. ఇది మనం డిస్క్రిప్షన్ ఇచ్చుకోవచ్చు. చూసారు కదా, కేవీ స్కూల్ గురించి షార్ట్ వన్ లైన్లో మనకైతే క్లియర్గా ChatGPT అయితే చెప్పింది. సో ఇది మీకు నచ్చితే మన వీడియోకి చేసుకోవచ్చు. ఇంకా ట్రెండింగ్ టాపిక్స్ గురించి అడుగుతున్నా, ఇప్పుడు ఒకసారి చూడండి ట్రెండింగ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయని. ఓకే, ఫస్ట్ ఈ వీడియోకి టైటిల్స్ అడుగుదాం ChatGPTలో. మనకి చేస్తుంటే అలవాటు అయిపోతుంది. మనం కొత్త వాళ్ళకి ఏంటంటే ఎలా టైటిల్స్ ఇవ్వాలి, ఎట్లా పెట్టాలి అనేది కొంచెం డౌట్ ఉంటుంది కదా. మనం ఇందులో చూసుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుంది, అంటే డౌట్ లేకుండా మనకి కూడా వ్యూస్ మంచిగా వస్తాయి. చూసారు కదా, విత్ ఇన్ సెకండ్లో మన వీడియోకి థంబ్నెయిల్ అయిపోయింది, డిస్క్రిప్షన్ అయిపోయింది, హ్యాష్ ట్యాగ్స్ అయిపోయినాయి, టైటిల్స్ అయిపోయినాయి. సో మీరు ఇందులో ఏదైనా చూస్ చేసుకొని రాసుకోవచ్చు. ఒక ఫోటో ఒకటి మాత్రం క్లియర్గా రావట్లేదండి, వేరే వాళ్ళది వస్తుంది, అదొక్కటి మన ఫోటో పెట్టుకోవాలి. కాకపోతే బ్యాక్గ్రౌండ్ మాత్రం మనం నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మన ఫోటోని ఫోటోషాప్ లేకుండానే ChatGPTలో క్లియర్గా అయితే ఒకవేళ ఫోటో మార్క్స్ ఉన్నా కూడా క్లియర్గా తీసేస్తుంది అన్నమాట. ChatGPTని ఈ విధంగా యూట్యూబ్ కోసం అయితే మంచిగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. యూట్యూబ్ థంబ్నెయిల్ క్రియేట్ చేసుకోవడానికి మనం మన ఫొటోస్ ఇచ్చి కూడా నీట్గా, ఇప్పుడు ఒక రూమ్లో మనం ఉంది థంబ్నెయిల్ ఉన్న ఫోటోని ఇచ్చామనుకోండి, దాన్ని మంచిగా ఒక నేచర్లో ఉన్నట్టు, లేదంటే ఒక షాపింగ్ మాల్ దగ్గర ఉన్నట్టు, నేను సూపర్ మార్కెట్ వీడియో ఒకటి చేశాను, ఇట్లా మనీ ఇట్లా వచ్చినట్టు ఉండాలని మనం దానికి అన్ని ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే క్లియర్గా మనకు థంబ్నెయిల్ అయితే చేసిస్తుంది. ఒక ఫోటో ఒకటి మాత్రం ఒక్కొక్కసారి మనది వస్తుంది, అప్పుడప్పుడు వేరే వాళ్ళ దాంట్లో మిక్స్ అయ్యి వస్తుంది, అది ఒక్కటి కొంచెం చూసుకోండి. చెప్పాను కదా 100% ఒక్కొక్కసారి రాకపోవచ్చు, 80% అయితే పక్కా వస్తుంది, ఒక 20% మనం సెట్ చేసుకోవాలి. హ్యాష్ ట్యాగ్స్ కానీ డిస్క్రిప్షన్ కానీ దాని గురించి చెప్పే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం కరెక్టే ఉంటుంది. దాని గురించి అప్డేట్ అంటే ఒక టాపిక్ ఇచ్చి దీని గురించి నాకు క్లియర్ ఇన్ఫర్మేషన్ కావాలి అన్నప్పుడైతే అది కరెక్ట్ 100% అయితే ఇస్తుంది. అంతేకాదు మన చుట్టుపక్కల ఏరియాలో ఏది ట్రెండింగ్ మనం క్లియర్గా అయితే వీడియోని అప్లోడ్ చేసుకోవచ్చు, మంచి వ్యూవర్స్ వస్తాయి. అంతేకాదు మంచి రీచ్ కూడా ఉంటుంది. ChatGPTతోని ఓన్లీ బిజినెస్ వీడియోస్ అనే కాదు, మనం పెట్టే యూట్యూబ్లో అప్లోడ్ చేసే ఎనీ వీడియో, స్టడీ, హెల్త్, బిజినెస్, బ్యూటీ, ఇలాంటి దానికి సంబంధించిన అన్ని